బలహీనంగా ఉన్న చోటే బలపడాలి. అవకాశం లేదనుకున్న చోటే పాగా వేయాలి. అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఈ పాయింట్తోనే బీజేపీ సౌత్ మిషన్ 2024ను స్టార్ట్ చేసింది. హిందీ బెల్ట్లో పటిష్టంగా తయారైన బీజేపీ సౌత్లో పాగా వేయాలని చూస్తోంది. ఒక్కో ఎన్నికలో ఒక్కో సౌత్ స్టేట్ను టార్గెట్గా పెట్టుకుంటున్న బీజేపీ ఈసారి తమిళనాడుపై ఫోకస్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా కాషాయమే ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉండాలి. ఇదే ఎజెండాతో పనిచేస్తోంది మోదీ అమిత్ షా ద్వయం. నార్త్ టు సౌత్ ఎక్కడైనా కమల వికాసమే లక్ష్యంగా 2014లో అధికారంలోకొచ్చినప్పటి నుంచి పక్కా స్కెచ్తో పనిచేస్తున్నారు బీజేపీ పెద్దలు. మోదీ రెండో టర్మ్ వచ్చేసరికి నార్త్ లో బీజేపీ మరింత పటిష్టంగా తయారైంది. ఇప్పుడు రామమందిర నిర్మాణం తరువాత నార్త్ లో పార్టీ మరింత బలపడిందని లెక్కలు వేసుకుంటున్నారు బీజేపీ లీడర్లు. ఎటొచ్చి సౌత్ లోనే బీజేపీకి కష్టం. వాజ్పేయి హయాం నుంచి కూడా దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు కమలనాథులు. కర్ణాటకలో పలుమార్లు బీజేపీ అధికారంలోకొచ్చింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ అక్కడ ఓడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కర్ణాటకలో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించొచ్చని అంచనా వేస్తున్నాయి సర్వే సంస్థలు. ఇక తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో పట్టుంది. గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. ఏపీలో బీజేపీకి ఓట్ షేర్ ఉంది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా కమలనాథులకు సహకరిస్తూనే ఉన్నారు. ఇక కేరళలో 3-4 పార్టీలు ఎన్నికల రేసులో ఉంటాయి. ఆ స్టేట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం సరైన సమయం కాదని భావిస్తోంది బీజేపీ. ఇక బీజేపీ తమకు అవకాశం ఉందని భావిస్తున్న మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకేమీ లేదు. అయితే డీఎంకే లేకపోతే అన్నా డీఎంకే అన్నట్లుగా ఉంటుంది తమిళనాట రాజకీయం. కాని కొన్నాళ్లుగా అన్నా డీఎంకే బలహీనపడుతూ వస్తోంది. జయలలిత మరణం తరువాత పార్టీలో చీలికలు, వర్గ విభేదాలతో అన్నా డీఎంకే ఆగమాగమైంది. ఈ పరిస్థితుల్లో డీఎంకే పార్టీ అధికారంలోకొచ్చి స్టాలిన్ సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు స్టాలిన్. మరో రీజనల్ పార్టీ అన్నా డీఎంకే బీజేపీతో సఖ్యతగా ఉండేది. అయితే కొన్నాళ్ల క్రితం పలు కారణాలతో అన్నా డీఎంకే బీజేపీ స్నేహానికి బ్రేక్ పడింది. తరువాత అన్నా డీఎంకేకు ఆదరణ తగ్గుతూ వస్తోందని భావించింది బీజేపీ. అక్కడ సెకండ్ ప్లేస్ తమదేనని అంచనా వేస్తోంది. ఇప్పుడు బీజేపీ ఒంటరిగానే తమిళనాట తమ సత్తా ఏంటో చూపించుకోవాలనుకుంటోంది. అదే లక్ష్యంతో స్టాలిన్ సర్కార్ అవినీతిని, విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు బీజేపీ లీడర్లు. తమిళనాడులో బలపడటానికి 2019 నుంచే వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తూ వస్తోంది బీజేపీ. దూరదృష్టితో బీజేపీ అమలు చేసే వ్యూహాత్మక నిర్ణయాలు రాజకీయ పండితులకు కూడా అంతుబట్టవు. 2019లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో జిన్పింగ్ తో సమావేశమయ్యే వెసులుబాటు ఉన్నా మోడీ మాత్రం మహాబలిపురాన్ని మీటింగ్ ప్లేస్ గా ఎంచుకున్నారు. ఈ రకంగా ఏదో రూపంలో తమిళనాడుకు దగ్గరయ్యేందుకు మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తుండటం, విపక్షాలను బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడడం వంటి పరిణామాలతో దక్షిణాది అవకాశాలను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు కమలనాథులు. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయంగా ఉన్న తమిళనాడు నుంచే హిందుత్వ రాజకీయం చేస్తే ఎన్నికల్లో కలిసి వస్తుందన్న నమ్మకం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. తమిళనాట అన్నామలై రూపంలో ప్రయోగం చేస్తోంది బీజేపీ. రాజకీయంగానే కాదు, తమిళ ప్రజల్లో అభివృద్ధిపై నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తోంది. భారీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో పాటు తమిళ ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. తమిళ ప్రజల మనస్సులో స్థానం పొందేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. అవసరమైతే రామేశ్వరం లేకపోతే కన్యాకుమారి నుంచి బరిలో దిగేందుకు మోదీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాట బీజేపీ బలపడటానికి మరో కారణం అన్నామలై. రిటైర్డ్ ఐపీఎస్ అయిన అన్నామలై బీజేపీ సిద్ధాంతాలను బలంగా తమిళ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విద్యావంతుడు కావడం, మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ, లాజిక్ కనిపించడంతో తమిళనాడు ప్రజలు అన్నామలై ప్రసంగాలకు ఆకర్షితులు అవుతున్నారు. కొన్నాళ్లుగా తమిళనాడులో పాదయాత్ర చేశారు అన్నామలై. ఈ నేపథ్యంలోనే 6 నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది బీజేపీ. లోకల్ గా ఉన్న లీడర్లతో పాటు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు తమిళనాడు వచ్చిన ప్రధాని మోదీ 17,300 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. తమిళనాడు తూత్తుకుడిలో పర్యటించిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. తన ప్రసంగంలో మాజీ సీఎంలు దివంగత ఎంజీఆర్, జయలలితను కొనియాడారు ప్రధాని. ఎంజీఆర్ కుటుంబ పాలనకు దూరంగా సుపరిపాలన అందించిన నేత అని అభివర్ణించారు. ఎంజీఆర్ తరువాత తమిళనాడు అభివృద్ధికి పాటుపడిన నేత అమ్మ జయలలితేనని చెప్పారు. సేమ్ టైం తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకేను టార్గెట్ చేస్తోంది బీజేపీ. మోదీ కూడా స్టాలిన్ సర్కార్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఎంజీఆర్ ను అవమానించే విధంగా డీఎంకే పనిచేస్తోందని, కుటుంబ పాలనపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని అటాక్ చేశారు. తమిళనాడుతో మోదీకి ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. తమిళనాడు సమున్నత వారసత్వాన్ని గౌరవించేందుకే పార్లమెంట్లో సెంగోల్ను ప్రతిష్ఠించారు. తమిళ భాష, సంస్కృతికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1991లో కన్యాకుమారి నుంచి తాను ఏక్తా యాత్ర చేశారు మోదీ. ఇప్పుడు అన్నామలై చేపట్టిన ఎన్మాన్ ఎన్మక్కల్ పాదయాత్ర తమిళనాడును కొత్త మార్గం వైపు తీసుకెళ్తుందని నమ్ముతున్నారు కమలనాథులు. తమిళనాడులో బీజేపీ అధికారంలో లేకపోయినా ఆ రాష్ట్రం ఎప్పుడు బీజేపీ గుండెల్లో ఉంటుందని చెప్పుకుంటున్నారు కమలనాథులు. గత 10 ఏళ్లలో తమిళనాడుకు కేటాయించిన నిధులే దానికి నిదర్శనమంటున్నారు. ఇలా తన ప్రసంగాలలో తమిళనాడు ప్రజల మనోభావాలను టచ్ చేస్తున్నారు ప్రధాని మోదీ. రాజకీయంగా బలపడేందుకు తమిళనాడులో డెవలప్మెంట్ తో పాటు ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తోంది బీజేపీ. ఆ స్టేట్ లో బలపడేందుకు ఎప్పటినుంచో రోడ్ మ్యాప్ వేసుకుని పనిచేసుకుంటూ వస్తోంది. బీజేపీ ముందు ఇప్పటికిప్పుడు ఉన్న సవాల్ లోక్ సభ ఎన్నికలు. తమిళనాడులో ఒంటరిగా అధికారంలోకి రావడం ఒక ఎజెండా అయితే, లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలనేది మరో మెయిన్ టార్గెట్. అందుకే తమిళనాట రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది బీజేపీ. ఎలాగూ అన్నా డీఎంకే డీలా పడిపోయింది. డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇక తమకే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు మోదీ, అమిత్ షా. అన్నా డీఎంకే ఓటు బ్యాంకును టర్న్ చేసుకోవడానికి ఎంజీఆర్, జయలలితపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. వాళ్లు అభివృద్ధి చేసిన అభివృద్ధిని పోలుస్తూ ఇప్పుడున్న డీఎంకేను టార్గెట్ చేస్తోంది బీజేపీ. मुझे ये विश्वास है कि तमिलनाडु अपने परिवार के लिए काम करने वालों को जरूर नकारेगा, हटाएगा। इस बार तमिलनाडु उनका साथ देगा जिन्होंने गरीब परिवारों के लिए काम किया है। मुझे विश्वास है इस बार तमिलनाडु सिर्फ अपने बच्चों का भविष्य बनाने वालों को नकारेगा। ये देखिए, ये डीएमके वाले क्या कर रहे हैं। पहले जो डीएमके के नेता थे वो अपने बेटे को मुख्यमंत्री बनाने के लिए जिंदगी भर लगे रहे। अब जो मुख्यमंत्री है वो अपने बेटे को मुख्यमंत्री बनाने में लगे हुए हैं। ये सारे डीएमके वाले अपने बच्चों को सेट करने में लगे हैं और आपका भविष्य अपसेट करने में लगे हैं। वे उनके बच्चों का भाग्य बनाना चाहते हैं और मोदी आपके बच्चों का भाग्य बनाने की गारंटी लेके आया है। तमिलनाडु इस बार उस बीजेपी को आशीर्वाद देगा जिन्हें आपके बच्चों के भविष्य की चिंता है। కొన్నాళ్లుగా తమిళనాడుపై బీజేపీ పెట్టిన ఫోకస్ ఫలిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంక్ నామమాత్రంగా ఉండేది. అంటే 1-2% మించి లేదు. మోదీ రెండోసారి ప్రధాని అయినప్పటి నుంచి తమిళనాడులో చేపట్టిన కార్యక్రమాలు, ఆ స్టేట్ బీజేపీ చీఫ్ అన్నామలై పాదయాత్ర అన్నీ కలిసి వచ్చాయని చెబుతున్నారు. బీజేపీ అంతర్గత సర్వేలతో పాటు పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంక్ 14% పెరిగినట్లు తెలుస్తోంది. ఈ హోప్తోనే తమిళనాట కాషాయ జెండా పాతాలని భావిస్తోంది కమలం పార్టీ. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి రావాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది బీజేపీ. సౌత్ మిషన్ ను సక్సెస్ఫుల్ గా అమలు చేసేందుకు ఈసారి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తమిళనాడుతో ప్రధానమంత్రి మోదీ బాగా కనెక్ట్ అవుతున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి బీజేపీ పెద్దలు తమిళ టచ్ ఇచ్చారు. లోక్సభలో మోదీ చేతుల మీదుగా రాజదండాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం మారిపోయింది. ఇదొక్కటే కాదు, దక్షిణాది రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు మోదీ స్థాయిలో రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. బీజేపీ ఇన్సైడ్ టాక్ నిజమే అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. గతేడాది మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో తమిళ కాశీ సంఘం సమావేశాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీకి, తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తమిళ కాశీ సంఘం వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. నాగరికత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక విషయాల్లో కాశీకి, రామేశ్వరానికి విడదీయరాని బంధం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. మోదీ నేరుగా తమిళనాడుతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని తమిళనాడు రాజకీయాల్లో బలం పుంజుకునే ప్రయత్నం మొదలుపెట్టింది కాషాయం పార్టీ. ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే మరోసారి పోటీ చేస్తూనే తమిళనాడు నుంచి కూడా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన పుంజుకోవాలంటే అది మోదీ మేనియాతో సాధ్యమని నమ్ముతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు మోదీని రంగంలోకి దింపుతున్నారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ హిందుత్వ విధానాలకు ప్రతిరూపంగా ఉండే రామేశ్వర క్షేత్రం ఈ ఎంపీ సీటు పరిధిలో ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి వారణాసి తరహాలో బీజేపీలో జోష్ నింపాలని మోడీ భావిస్తున్నారట. మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో కన్యాకుమారి కూడా ఉంది. కేరళ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచినా 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో కన్యాకుమారి స్థానం నుంచి మోదీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గాని లేదా మోదీ గాని ఇక్కడ గెలిస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ప్రభంజనం వీస్తోందన్న సంకేతాలను ప్రత్యర్థి పార్టీలకు పంపించొచ్చని స్కెచ్ వేస్తోంది బీజేపీ.